అంటే నాకు ఇట్లా ఎట్లయింది నువ్వు ఇట్లా పో అన్న నాకు ఏం వాళ్ళ కోసం అంటే ఎట్టెక్ట్ అమ్మా బ్యాక్ కింద స్టార్ట్ చేస్తే తర్వాత నేను డోర్ పెట్టి సీనన్నా అడిదిక్కుండు సీనన్నా స్టేషన్ ఒక్కని ఉండు మీరు ఓఎస్డీలో అటు కూర్చొని ఒక్కరు కూర్చొని స్పేస్ లేదు ఇక డోర్ పెట్టన్నా ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా జరగటం జరుగుతుంది. రోజొక ప్రోగ్రాం తీసుకోవాలనేది కూడా మా డిపార్ట్మెంట్ సర్పంచ్లకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్స్ జిల్లా మంత్రులు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రాష్ట్రంలో ఏం తీరుగా ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 256 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 256 కోట్లు ఇచ్చేది ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం. నిధులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేయటం జరుగుతున్నది. 2019 నుంచి కూడా 9,566 కోట్లు ఇప్పటి వరకు కూడా మేము రిలీజ్ చేయటం కూడా జరిగింది. నెల నెల కూడా తప్పకుండా 256 కోట్లు ఫైనాన్స్ నుంచి హరీష్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాలను రిలీజ్ చేయటం జరుగుతున్నది. కొన్ని ప్రెస్ మీడియా వాళ్ళు పత్రికల్లో కొన్ని మరి సర్పంచ్లు చెప్తున్నారా సర్పంచ్లతో చెప్పి చేయిస్తారా అనేది చాలా బాధాకరమైన విషయం. నిన్నటి వరకు కూడా మరి హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 131,943 చెక్కులు కూడా మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మండల ప్రజా పరిషత్ బిల్లులు జిల్లా ప్రజా పరిషత్ నిధులు మొత్తం కూడా చెక్కులు క్లియర్ చేయడం జరిగింది. రోజు రోజు చెక్కులు వస్తుంటే కూడా ఎంబడెంబడే రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నది. ఫైనాన్స్కు క్లియర్గా హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఎప్పుడు చెక్కులు రిలీజ్ చేయడం కూడా జరుగుతున్నది. ఎక్కడన్నా వాళ్ళు రికార్డు చేయించుకోకుండా చెక్కులు సబ్మిట్ చేయకుండా ఎక్కడన్నా పెండింగ్ ఉండి ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. అదే తీరుగా ఉపాధి హామీ దేశంలో పట్టిన నెంబర్ 1 రాష్ట్రం మన దగ్గరనే చేయటం జరిగింది. 10 కోట్ల గతంలో పని దినాలు ఇస్తే 14 కోట్ల పని దినాలు చేశాం. ఈసారి టార్గెట్ 10 కోట్లకే ఇచ్చారు. ఏమన్నా కానీ అని 16 కోట్ల పని దినాలకు కూడా పెంచి మేము ఒక ప్రణాళిక పరంగా చేయటం జరుగుతున్నది. పోయినసారి దేశంలో నెంబర్ 1 ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో జరిగిందనేది కేంద్రమే ప్రశంసలు చేశాది. పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. దాంట్లో మెటీరియల్ కాంపోనెంటు సుమారు 1,100 కోట్లకు మనకు రావటం జరిగింది.
ఒక సీసీ రోడ్లే 900 కోట్లకు వచ్చినాయి. ఈ బిల్స్ అన్ని కూడా కేంద్రంలో పెండింగ్ ఉన్నాయి. మా దగ్గర ₹1 పెండింగ్ లేదు. క్లారిటీగా చెప్తున్నాం. మన రాష్ట్ర మెటీరియల్ కాంపొనెంట్ అంటే మనకు హక్కు అది. ఆ హక్కును డబ్బులు మన రాష్ట్రం నుంచి 165 కోట్లు మన రాష్ట్ర వాటా అయితే ఎప్పుడో రిలీజ్ చేసినాం. ఇప్పుడు కేంద్రమే దాన్ని తొక్కిపట్టింది. FTA మార్చి 2022 వరకు అప్లోడ్ చేసినవి మాత్రం అంటే కేవలం 2 నెలలు మాత్రమే అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అవి ఎక్కువ రోజులు కూడా పెండింగ్ లేదు. 2 months. పోయినసారి మనం కేంద్రం 8 monthsకి ఇచ్చింది. 8 months డిలే చేసింది. ఇప్పుడు 2 monthsకే మేము ఎంబడి పడుతున్నాం. 16వ తారీఖు నాడు మా సెక్రటరీ మా కమిషనర్ కూడా ఢిల్లీకి పోయి ఎంబడిపడి క్లియర్ చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కేంద్రం లోపం. నేను సర్పంచ్లను కానీ దీనికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు అనుకోండి, బీజేపీ పార్టీ సర్పంచ్లు అనుకోండి, దయచేసి నేను రెచ్చగొట్టి అనవసరంగా గ్రామాలు జరిగే అభివృద్ధిని ఆపకండి. పల్లె ప్రగతి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నడూ కూడా 1-2 నెలల కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడ ఆగలేదు. అవన్నీ కూడా టెక్నికల్గా FTA జనరేషన్ కాకుండా లేక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనుకున్నప్పుడు రాకపోవడం, వాళ్ళు ఇచ్చిన జవాబులకు మేము రిప్లై ఇవ్వలేక వస్తున్నాం. మనకు వచ్చే డబ్బు మనకు వాటా ఇచ్చేదాన్ని క్లియర్ చేయమంటే మేము ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన వాటికి జవాబు చెప్తుంటే ప్రతిరోజుకు మళ్ళీ తిరిగి జవాబు చెప్తుంది. అయినా క్లియర్ చేస్తున్నాం. రేపు అందుకే 16వ తారీఖు నాడు కేంద్రం నుంచి వచ్చే డబ్బులకు మా సెక్రటరీ, కమిషనర్, మా స్టాఫ్ అంతా కూడా పోయి వాళ్ళు అడిగిన జవాబులకన్నీ చెప్పి డబ్బులు రిలీజ్ చేయమని కూడా మేము వాళ్ళకు మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పోవటం జరుగుతుంది. నేను ఒక మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదన్నా గ్రామ సర్పంచ్ తప్పుడు మీ సమాచారం మీకు ఇచ్చేది ఉంటే డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ గ్రామానికి పోండి, లేకపోతే ఆడ కార్యదర్శితోటి రిపోర్ట్ తీసుకోండి, లేకపోతే డిపిఓతో వాళ్ళకి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది రికార్డు చూసుకొని ప్రెస్ మీడియాకు రాయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మొన్న కామారెడ్డి సదాశివ్ నగర్ సర్పంచి ఈజీఎస్ కూలికి పోతాండ్రు, వాళ్ళకు పెండింగ్ ఉన్నాయి, 3,80,000 రూపాయలు పెండింగ్ ఉన్నాయని రాశారు. మొత్తం ఎంక్వైరీ చేసినాం. 3 లక్షల రూపాయలు అప్పటికే పేమెంట్ అయిపోయినాయి. పేమెంట్ అయిపోయాక కూలికి పోతుంటే కూడా అది కూడా ఒక వార్త రాశారు. కేవలం వాళ్ళకు ఉన్నది 80,000 రూపాయలే పెండింగ్ ఉండే. అది ఏప్రిల్ లోపట జనరేట్ అయిన బిల్. అది ఒక 1 month కూడా కాలే. అంటే మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళందరినీ. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కావాలని కొంతమంది చేస్తున్నాను. సర్పంచులు చేయబట్టి ఇలా గర్వకారణం ఉన్నది మాకు. సర్పంచులను కించపరచాలే, సర్పంచులను మేము వాళ్ళ నాయకత్వంలో పనులు చేయాలనేదే మేము కంకణం కట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేయబట్టే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చినాయి. దేశం లోపల 20 అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి 19 వచ్చినాయి. అది సర్పంచ్ల పని. కేసీఆర్ గారి ప్రణాళిక. ఆ ప్రణాళికను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కొంత ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ అనుకోని, కాంగ్రెస్ పార్టీ అనుకొని
రెచ్చగొట్టి తప్పుడు వార్తలకు రెచ్చగొడుతున్నారు అనేది మాకు బాధ. సర్పంచ్లను ఏదో మంత్రి గారు సస్పెండ్ చేస్తాడని ఓ రూమర్, ఎక్కడ కూడా మాట్లాడలేదు. సర్పంచ్లకు గౌరవిస్తున్నాం, సర్పంచ్లతో మేము పనులు చేయించుకుంటాం, జీతాలు పెంచినాం, వాళ్ళ కార్యదర్శులను పెంచాం, వాళ్ళ గౌరవం పెంచాం. మాకు ఉప సర్పంచ్ చెక్ పవర్కి ఇబ్బంది ఉన్నదంటే సర్పంచ్లంతా అన్ని అసోసియేషన్లు వచ్చి ఆ చెక్ పవర్ మీద సంతకం వారం రోజుల్లో పెట్టకపోతే ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేటట్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే వాళ్ళకు క్లియర్గా వాళ్ళు చెప్పినవన్నీ చేశాం. ఎక్కడ కూడా సర్పంచ్లను మేము కించపరిచే ప్రయత్నం చేస్తలేం. దేశంలో ఏ రాష్ట్రం చేయని తిరిగా ఆ గ్రామ పంచాయతీల ఫండ్స్ ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి. అన్ని తీర్ల అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇంకో విషయం కూడా చెప్తా. నిన్న నల్గొండల మర్రిగూడ మండలం అని ఎర్రగొండలపల్లి సర్పంచ్ శాంతమ్మ పుస్తలు అమ్ముకొని వడ్డీ కట్టి 20 లక్షల పెండింగ్ ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి అని ఇచ్చింది. అది ప్రెస్ రాసింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 6 లక్షలే, 6 లక్షలు కూడా ఈజేసారు. గ్రామ పంచాయతీ డబ్బులు కూడా కాదు. అవి 2 ఏళ్ళు అవుతాయి, 2 ఏళ్ళ బట్టి పెండింగ్ ఉన్నదని రాసింది. జనరేట్ కూడా చేయాలి చెక్కులు. వాళ్ళు రికార్డ్ చేసుకొని జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తేనే మనకు చెక్ వస్తుంది. అన్న చెప్పిందాక నేను ఒక్కటి యాడ్ చేస్తాను. నేను తూప్రాన్లో కూడా ఒక వార్త రాసింది. మాకు బిల్లులు రాలేదని సర్పంచ్ ప్లే కార్డ్ పట్టుకున్నాడు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని నేను పొద్దున్నే కలెక్టర్ ఫోన్ చేసి అడిగితే ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గ్రామం పేరు మర్చిపోయినా కానీ 7 కోట్ల రూపాయల పని ఆ ఒక్క ఊర్లో జరిగింది. 7 పైసల బిల్లు కూడా పెండింగ్ లేదు. ఒక్క పైసా బిల్లు పెండింగ్ లేదు. ఆ గ్రామంలో 7 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరిగిందట. పైసా కూడా పెండింగ్ లేదు. కానీ సెన్సేషన్ కోసం, న్యూస్ కోసం బయటకు వచ్చే ప్లే కార్డ్ పట్టుకుంటే మీరు తెలియదు. నేను తూప్రాన్ని నేను పొద్దున వస్తే చెకప్ చేసిన. నేను చెకప్ చేస్తే 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊర్లో. ఒక్క పైసా బిల్ పెండింగ్ లేదు. ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయించిందట. ఏం నిజం, అసలు ఏం నిజంగా ఇబ్బంది ఉందా నేను చెక్ చేస్తే ఒక్క పైసా బిల్ పెండింగ్ లేదు. అండ్ పని ఎంత జరిగిందంటే ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి అంత పని జరగలేదు. 7 కోట్ల రూపాయల పని జరిగింది ఆ ఊర్లో. అదే కానీ ఓ బిరోలని నిన్న ఇవాళ వచ్చింది వార్త. వికారాబాద్ 25 లక్షల సీసీ రోడ్, 25 లక్షల పెండింగ్ ఉన్నాయని రాసి సీసీ రోడ్లు అని రాయాలి. మా గ్రామానికి 25 లక్షల బిల్లు రావాలి. సీసీ రోడ్లు అవి చేసి కూడా 2 నెలలు అయితే లేవు. మళ్ళా వాటిని క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. మీకు అన్నీ తెలుసాయి. క్వాలిటీ కంట్రోల్ ఇవ్వాలి కదా, సర్టిఫికెట్ రికార్డు చేయించుకోవాలి కదా, రికార్డు చేసుకోవాలి, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలి, బిల్లు సబ్మిట్ చేయాలి. అంటే ఇంత తప్పుడు. నేను దయచేసి కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రెస్ మీడియా మిత్రులందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు లోతుగా దాన్ని స్టడీ చేసి రాయండి. తప్పుంటే తప్పు రాయండి, నేను వద్దంటలేదు. ఎన్నేళ్ళు అవుతుంది చేసి, బిల్లు రికార్డ్ అయిందా, విజిలెన్స్ వాళ్ళు అవన్నీ కూడా చూశారా, చెక్ సబ్మిట్ చేశారా, క్వాలిటీ వాళ్ళు ఎంక్వైరీ చేశారా, వీటన్నిటి కూడా అవసరం. మీరే అంటారు రేపు సీసీ రోడ్ చేసిండు, ఈ రోడ్ క్వాలిటీ లేదంటారు. క్వాలిటీ వాళ్ళు చూసారు, చూడండి అయితే చేయలేము కదా. అది వాళ్ళు ఎంబడి చేయించుకోవాలి. మాకు వచ్చేది చెక్కు సబ్మిట్ చేస్తే మేము బిల్లులు ఇస్తాం. ₹1 కూడా ఇంతవరకు పెండింగ్ లేదు. ఏమన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఈజీఎస్ రోడ్లే, అవి 2 నెలలే అవుతాను పనులేదు. గతంలో 8 months ఉండే, సెంట్రలే లీడ్ చేసింది. మేము ఎంబడి పడుతున్నాం. ఎక్కడ ఎప్పుడు చేయని రీతిగా 1100 కోట్లు మెటీరియల్ కాంపొనేట్ చేశాం. గ్రామాల డెవలప్మెంట్ ప్రతి గ్రామానికి మీరు చెప్పినట్టు 25 లక్షల నుంచి 5 కోట్లు 6 కోట్లు కూడా డెవలప్మెంట్ అయింది.
నేను సర్పంచులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరో తప్పుడు వార్తలు చెప్తున్నారు, మీ మీద ఏం యాక్షన్ తీసుకో. మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేసినామని కూడా అంటలేము. మా పల్లె ప్రగతిలో సహకరించండి, మీ బిల్లులు ఏమన్నట్టే మా దృష్టికి తీసుకురండి. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బిల్లులన్నీ ఇప్పుడు క్లియర్ చేసినాం. సెంట్రల్ కూడా మనం కొట్లాడి తెచ్చుకుందాం, మనకు హక్కది. 3వ తారీఖు పల్లె ప్రగతి అద్భుతంగా చేయాలి. ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసి ఇంకా గ్రామాలు డెవలప్మెంట్ చేసుకొని ఉన్న వాటిని కాపాడండి. ఇప్పుడు కొత్తగా మేము డెవలప్మెంట్ చేయమంటలేము, కొత్తగా ఇప్పుడు ఏం పనులు చేయాలని అంటలేము. వైకుంఠధామం దాన్ని పనిలోకి తీసుకురావాలి, ఉపయోగంలోకి తీసుకురావాలి. డంపింగ్ యార్డు ఒక్కొక్క ఊరు 5 లక్షల నుంచి 10 లక్షల డంపింగ్ యార్డు ఆదాయం తెచ్చుకుంటున్నారు. డంపింగ్ యార్డ్ మీద ఆదాయం తెచ్చుకోండి. పొడి చెత్త తడి చెత్త తీసి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మే ఏర్పాటు చేయండి. ట్రాక్టర్ మీద ఆదాయం వస్తున్నది. 20-25 లక్షలు వచ్చినాయి. దాదాపు 4,000 ట్రాక్టర్లు సంపాదించినాయి ఇప్పటి వరకు. ఒక్క ట్రిప్పుకు 600 ఉపాధి హామీ పథకం కింద మన చెట్లకు నీళ్లు పోసినట్టు ఒక్కొక్క ట్రాక్టర్ ఆదాయం ఇచ్చింది. అంటే ఒక్కరోజు 6,000 రూపాయల ఆదాయం తీసుకొస్తాను 10 ట్రిప్పులు కొట్టి. ఒక్కొక్కటి 20 లక్షలు ఆదాయం తెచ్చింది. దానికోసం మీరు కృషి చేయండి. మనం చెట్లు పెట్టాము, చెట్లను కాపాడండి, చెట్లు తవ్వటం పెట్టాలి, నర్సరీని బాగు చేసుకోవాలి, ప్రకృతి వనాలు బాగు చేసుకోవాలి. కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఊర్లో క్రీడా ప్రాంగణం కావాలని దాన్ని ఎక్కడ ల్యాండ్ కూడా అధికారులు సెలెక్ట్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద దాన్ని తయారు చేసుకోండి. 50,000 ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి మంజూరు చేశారు. బాళ్ళు, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా తీసుకోండి. గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోండి తప్ప తప్పుడు ఈ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వాటికి మీరు అందులో బోల్తపడద్దు. మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇయ్యని అధికారాలు మీకు ఇచ్చారు, ఎవరికి ఇయ్యని ఫండ్స్ ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు గవర్నీయులు దయాకరణ గారు చెప్పినట్టు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని గౌరవ సర్పంచ్లకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు విజ్ఞప్తి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. దాని ఫలితాలు ఇవాళ మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరి అవార్డులు ప్రకటించినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేకుండా అవార్డులే లేవు. అవి పట్టణాలైనా అవి పల్లెలైనా. అవి ఎందుకు వస్తున్నాయి ఇన్ని అవార్డులు? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల ఇన్ని అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అని పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దేశంలో ఉత్తమ గ్రామాలు ఒక 20 గ్రామాలను ప్రకటిస్తే 19 గ్రామాలు తెలంగాణ. భారతదేశంలో సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయతీలు 20 ప్రకటిస్తే అందులో 19 తెలంగాణకు వచ్చినాయి. అంటే ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఈ బండి సంజయ్, తొండి సంజయ్, రేవంత్ రెడ్డిలు అన్నీ ఉత్త గోబల్స్. అయ్యా బండి సంజయ్, నీ పార్టీ నీ 18-19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా, మరి మీకెందుకో అవార్డు వస్తలేదు. ఇది ఎవరిచ్చింది అవార్డు? మేము ఇచ్చినామా? మీరే ఇచ్చిండ్రు. ఏమైనా రేవంత్ రెడ్డి గారు మీరు బాగా మాట్లాడుతుండ్రు, మరి మీ ఛత్తీస్గఢ్కి ఎందుకు అవార్డులు వస్తలేవు? మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్కి ఎందుకు వస్తలేవు? నేను ఇంకో మాట అంటున్నా సంజయ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. భారతదేశంలో ఎక్కడన్నా గ్రామానికి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు ఉన్న గ్రామాలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఉన్నదా? ఒక్క తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం ఉందో చెప్పండి నాకు. మీరు ఏదో ఇవాళ నిజంగా మీరు ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు. ఇలా పల్లెల్లో వెళ్ళండి, మున్పటి లెక్కనే ఉన్నాయా? కాంగ్రెస్ పాలనలో
పొద్దున్న కరెంటే ఉండకపోవు. ఎండాకాలం వస్తే మంచినీళ్లు లేక పాపం మహిళలు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతుండే, నీళ్లు దూరం నుంచి బాయిల కాడ నుంచి మోసి భుజాలు కాయలు కాస్తుండే. ఇలా మంచినీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, చెత్త కనబడతలేదు, పచ్చటి చెట్లు కనబడుతున్నాయి. పేదలు ఎవరైనా భూమి లేని వాళ్ళు చనిపోతే అద్భుతమైన వైకుంఠధామాన్ని నిర్మించాం. 70 ఏళ్లుగా కానటువంటి పనిని ఇలా 2-3 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా మనం చేసుకోవడం జరిగింది. ఇవాళ బిల్లు లేదో ఇవ్వలేదు అనే ఒక గోబల్స్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పాల్పడుతుంది. ఇవ్వండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇవాళ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి ఏప్రిల్ మే నెలలో ఈ 2 నెలల్లో ఇప్పటికీ 700 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినాయి. ఈ రోజుతో కలుపుకొని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద దాదాపు 700 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినాయి. ఇంకేమైనా పెండింగ్ ఉంటే వారం 10 రోజులే పెండింగ్ ఉన్నాయి. ఏదో 6 నెలలు, ఏడాది, 3 నెలలు, 2 నెలలు కూడా పెండింగ్ లేవు. ఏమన్నా ఉంటే వారం రోజులు, 4 రోజులు, 3 రోజులే ఉండాలి. 700 కోట్లు ఒక ఏప్రిల్ మే నెలలో చెల్లింపులైనాయి. అంటే ఇదంతా ఒక గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇలా పెండింగ్ ఏముంది? కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన 1200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. బండి సంజయ్ నువ్వు ఉత్తరం రాయాల్సింది సర్పంచ్లకో ఇంకెవరికో కాదు, మీ కేంద్ర మంత్రులకు రాయి, కేంద్ర ఆర్థిక మంత్రికి రాయి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి రాసి ఈ రాష్ట్రంలో మా సర్పంచ్లకు ఇవ్వాల్సిన 1200 కోట్లు పెండింగ్ ఉన్నాయి, వెంటనే విడుదల చేయమని ఉత్తరం రాయి. నువ్వు రాష్ట్రంలో ఏం లేకుండా ఇచ్చేసినాం. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద 700 ఇచ్చేసినాం. ఈ వారం 10 రోజులు ఏమన్నా ఉంటే అది కూడా ఈ 2-3 రోజులు ఇచ్చేస్తారు. రూపాయి లేకుండా ఇచ్చేస్తాం, పక్కాగా ఇస్తాం. నువ్వు తేవాల్సింది, నువ్వు ఉత్తరం రాయాల్సింది ఢిల్లీకి రాయాలి. నువ్వు తప్పుగా రాస్తున్నావు. నువ్వు 1200 కోట్లు తీసుకొచ్చి మాట్లాడు. నువ్వు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 8,995 కోట్లు బాకీ ఉన్నారు. పోయి తీసుకురా కేంద్ర ప్రభుత్వం నుంచి. అందులో ఎక్కువ గ్రామ పంచాయతీలకు మండలాలకు పోయే పైసలే ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం బాపతి పైసలు 1,129 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘమి 817 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 1,103 కోట్లు పెండింగ్ ఉన్నాయి. బీఆర్జీఎఫ్ కింద రాష్ట్ర విభజన చట్టం కింద 1,350 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. సిఎస్ఎస్ డబ్బులు తప్పుగా ఆంధ్రప్రదేశ్ పంపించిన డబ్బులు తిరిగి మాకు ఇవ్వాల్సిన 454 కోట్లు పెండింగ్ ఉన్నాయి. జీఎస్టీ కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు 4,142 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మొత్తం 8,995 కోట్లు ఇలా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డబ్బులు రాలేదు. గా ఉత్తరం రాయి, ఢిల్లీకి పోయి ఆ పైసలు తెచ్చి మాట్లాడు. 8,995 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల హక్కు. ఇదేమి కేంద్రం ఏదో ఇచ్చేది కాదు. ఇది రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా రావాల్సిన డబ్బు 8,995 కోట్లు. అవి ఇచ్చి మాట్లాడును. పోయి రాపో ఢిల్లీకి, రాయి ఉత్తరం మీ ప్రధానమంత్రికి. మా రాష్ట్రంలో మా మంత్రులు అడుగుతున్నారు, మాకు ముఖం చెల్లని పరిస్థితుంది, మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితుంది, ఈ డబ్బులు ఇవ్వండి అని మాట్లాడును. ఎందుకు ఇయ్యారు 8,999 కోట్లు? ఇవి మా హక్కు కాదా? ఇవి వచ్చినాక పోవా మా పల్లెల అభివృద్ధికి? నువ్వు ఇయ్యకపోయినా 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం డబ్బులు మీరు ఇవ్వకపోయినా మా సర్పంచులకు ఇబ్బంది కావద్దు, మా పల్లెల్లో అభివృద్ధికి కావద్దని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులు చేయించినాం. ఇది మా కమిట్మెంట్. ఈ 8,990 కమిట్మెంట్. ఈ 8,995 కోట్లే కాదు, ఇంకా ఈ రాష్ట్రానికి వివిధ రికమెండేషన్స్ కింద 34,149 కోట్లు రావాల్సినవి ఉన్నాయి. 34,149 కోట్లు మీరు ఇవ్వకుండా ఆపినరు మాకు. ఈ 34,149 కోట్లు మీరు చూస్తే నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కింద మరి 24,205 కోట్ల రూపాయలు ఇవ్వమంటే మీరు ఒక్క రూపాయి ఇవ్వలే. నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వన్నారు. రూపాయి ఇవ్వలే మీరు. 15వ ఆర్థిక సంఘం సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 3,024 కోట్లు ఇవ్వమని చెప్పింది. 1 రూపాయి ఇవ్వలే. 15వ ఆర్థిక సంఘం స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 2,350 కోట్లు ఇవ్వమని రికమెండేషన్ ఇచ్చింది. 1 రూపాయి ఇవ్వలే మీరు ఈరోజు. అదేవిధంగా
ఇందాక నేను చెప్పినటువంటి గ్రాంట్ రికమెండేషన్ బై 14th ఫైనాన్స్ కమిషన్ యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ ఇవ్వలేదు. రూరల్ బాడీస్, అర్బన్ బాడీస్కు 817 కోట్లు 14వ ఆర్థిక సంఘం కింద గ్రామాలకు పట్టణాలకు కలిపి 817 కోట్ల రూపాయలు ఎగబెట్టినారు మీరు. మొత్తం ఈ లిస్టు కూడా నేను మీడియా మిత్రులకు అందజేస్తా. 34,149 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సింది పెండింగ్లో ఉంది. ఇవి ఎవరు చెప్పిండ్రు? మేం చెప్పలే. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్, ఇవి ఈ 34,149 కోట్లు వెంటనే విడుదల చేయించండి. ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, తిట్టిపోయిండ్రు. అమిత్ షా గారు వచ్చిండ్రు, తిట్టిపోయిండ్రు. రోజు తిట్టుడు తప్ప మీ పని ఏంది? ఇది మా ప్రజల హక్కు కదా. ఆర్థిక సంఘం చెప్పిన పైసలు ఇయ్యారా మీరు? ఎక్కడ ప్రపంచంలో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఈ రాష్ట్రం దేశంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇవాళ ఈ డబ్బులు ఈ 34,149 కోట్లు పెండింగ్ ఉన్నాయి. జిఎస్టీ బాపతి పైసలు 4,142 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అవి ఇవ్వండి ఫస్ట్ మాకు. ఈజీఎస్ డబ్బులు 1,200 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇవ్వండి ఫస్ట్. అంటే మీరు కేవలం ఏం కావాలమ్మా? ఈజీఎస్ డబ్బులు 1,200 కోట్లు, జిఎస్టీ 4,142 కోట్లు. ఇవి వివిధ సంస్థలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘము అన్నీ కలిపి సిఎస్ఎస్ 34,149 కోట్లు. ఈ షీట్ మీకు పంపిస్తా. శేషు పంపినాను, శేషు మీకు వాట్సాప్లో పెట్టాడు. ఇవి పంపండి ఫస్ట్. ఇవ్వాల్సింది ఇయ్యరు మీరు, ఇంకేదో మీ తొండాటం ఇది. అసలు అడ్డం పడుతున్నది మీరు, డబ్బులు ఇవ్వండి మీరు, ఇచ్చింది రాష్ట్రం. రాష్ట్రం ఇప్పుడే చెప్పిన కదా 700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ 2 నెలల్లో. ఇంకేమన్నా ఉంటే వారం 10 రోజుల బిల్లులే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం ఖచ్చితంగా. కానీ మీరు ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు. అంటే మీరు ఓర్వలేకపోతున్నారు. ఇప్పుడు ఇంతెందుకే సింపుల్. ఏ రాష్ట్రానికి పోదాం చెప్పండి, నేను వస్తా. తెలంగాణలో ఉన్నట్టు ఊరూరికి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండి, మేము వస్తాం, పోదాం, జర్నలిస్టులను తీసుకొని పోదాం. ఏ రాష్ట్రం అన్నా ఉన్నదా? అంటే మీరు ఓర్వలేక ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు ఈరోజు పాల్పడతా ఉన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద ఇప్పటి వరకు 8,963 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పల్లె ప్రగతికి 8,963 కోట్లు, పట్టణ ప్రగతికి 2,748 కోట్లు, మొత్తం 11,711 కోట్లు. 11,711 కోట్లు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది. ఒక పోయిన ఆర్థిక సంవత్సరం 4,619 కోట్లు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం జరిగింది. 4,619 కోట్లు. ఇంత డబ్బు ఇచ్చినాం. మీరేదో ఏమీ జరగలేదన్నట్టు, ఏమీ ఇయ్యలేదన్నట్టు ఒక దుష్ప్రచారానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మొన్న ఈ మధ్య ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఓడిఎఫ్ ప్లస్ తెలంగాణలో 99.98% ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు అని కేంద్రం ప్రకటించింది. నంబర్ 1 ఇన్ ద కంట్రీ. మన దరిదాపులో కూడా ఎవరు లేరు. అంటే తెలంగాణలో ఉండేటువంటి గ్రామాల్లో 99.98% గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 50% కూడా దాటలే కొడుకు. 50% దాటిన ఊరుంటే చెప్పు నాకు. తెలంగాణ ఓడిఎఫ్ ప్లస్లో 99.98. 50% ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రం దాటిందేమో, రాష్ట్రం పేరేందో చెప్పి మాట్లాడుతుంది. మీరు ఇవాళ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు. ఇంత పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయా? రాష్ట్రం ఏర్పడిన నాడు 6,000 ఉండే. కానీ ఇలా పరిపాలన దగ్గరగా ఉండాలని, ఎక్కువ మంది సర్పంచులు ఉండాలని, ఎక్కువ మంది పంచాయతీ సెక్రటరీలు ఉండాలని 6,000 నుంచి 12,769 జీపీలకు పెంచినాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 ఊర్లకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటుండే. ఈ ఊర్లు ఉన్నట్టు ఆ ఊర్లు ఉంటుండే, ఆ ఊర్లు ఉన్నట్టు ఈ ఊర్లు ఉంటుండే. పంచాయతీ సెక్రటరీ దొరకకపోతుండే. ఒకటేసారి 10,000 మంది పంచాయతీ సెక్రటరీలను రిక్రూట్ చేసిండు ముఖ్యమంత్రి గారు. 12,769 జీపీలకు 12,769 పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. ఇవాళ పరిపాలన దగ్గరగా వచ్చింది. చాలామంది సర్పంచులు అయ్యే అవకాశం వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తండాలం గ్రామ పంచాయతీలో చేస్తామని 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండ్రు. 2004లో మాట తప్పిండ్రు,
2009లో మాట తప్పిండ్రు. కానీ ఇచ్చిన మాట ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ 3146 తండాలను ఇలా గ్రామ పంచాయతీలుగా చేసింది. అంతేకాకుండా ఇలా మా తండాలను మేమే పరిపాలించుకున్నామనే నినాదాన్ని నిజం చేసి ఇవాళ మా ఎస్టీ సోదర సోదరీమణులు సర్పంచులుగా అద్భుతంగా ఇవాళ పనిచేసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఇవాళ ఒక్క ఖాళీ లేదు పంచాయతీరాజ్ శాఖలో. ప్రతి మండలానికి ఎంపీడీఓని పెట్టిండ్రు, ఎంపీఓ మండల్ పంచాయతీ ఆఫీసర్ని పెట్టిండ్రు, ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీ పెట్టిండ్రు. ఎవరన్నా పంచాయత్ సెక్రటరీ రిటైర్ అయినా ఉద్యోగం వదిలిపెట్టే వెంటనే కలెక్టర్గా అధికారం ఇచ్చి నెల లోపల మళ్ళీ పంచాయత్ సెక్రటరీని నియామకం చేయమని చెప్పిండ్రు. అసలు ఒక ఖాళీ లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. పంచాయత్ సెక్రటరీ, ఎంపీఓ, ఎంపీడీఓ, ప్రతి జిల్లాలో డిపిఓ, మొత్తం కింది నుంచి మీది వరకు పంచాయతీరాజ్ శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా చేసిండ్రు మా మంత్రి గారు దయాకర్ అన్న. అంత అద్భుతంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుంది. అవార్డులు అంటే తెలంగాణనే, అది గ్రామ పంచాయతీ అవార్డులా, మున్సిపాలిటీ అవార్డులా, మిషన్ భగీరథ అవార్డులా, స్వచ్ఛ అవార్డులా, ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ యోజన అవార్డులా, ఏ అవార్డైనా తీసుకో, తెలంగాణ లేకుండా అసలు అవార్డే లేదు. అయితే ఇవాళ వీళ్ళందరూ కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. నేను గౌరవ సర్పంచ్లకు మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాం, కౌన్సిలర్లకు, మా మున్సిపల్ చైర్మన్లకు, మంచిగా చక్కగా పనిచేయండి. ఇవాళ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మీరందరూ, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా వర్షాకాలం వస్తుందంటే గతంలో భయపడేటోళ్ళం. ఆదిలాబాద్ గోండుగూడాల్లో, ఖమ్మం జిల్లా కోయగూడాల్లో అంటురోగాలు, డయేరియా, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోయేవాళ్ళు, విషజ్వరాలతో వణికిపోయేటి పల్లెలు. ఇలా పరిస్థితి ఉందా? మిషన్ భగీరథ వచ్చినాక ఎక్కడ డయేరియా లేదు, అంటురోగాలు లేవు, విషజ్వరాలు లేవు. కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో ప్రతి సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంటుండే. ప్రతి సంవత్సరం వానలు పడ్డాయంటే పల్లెలన్నీ మంచం పట్టినాయి అని చెప్పి పెద్ద పెద్ద వార్తలు వస్తుండే. ఇవాళ పల్లెల్లో ఆ పరిస్థితి ఉందా? ఇవాళ స్వచ్ఛమైనటువంటి పల్లెలు మనం నిర్మించుకున్నాం. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం. కాంగ్రెస్ బీజేపీల ట్రాప్లో మనం పడద్దు, వాళ్ళ వలలో మనం పడద్దు. వాళ్ళన్నీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తూ, రెచ్చగొడుతూ, వాళ్ళ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిపోయిన వాళ్ళు ఇవాళ అభివృద్ధిని అడ్డుకునేటువంటి పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీలు పనిచేస్తూ ఉన్నాయి. మనం అభివృద్ధిలో ముందుకు సాగుదాం. వాళ్ళు ఓర్వలేక చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరెక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా లేకుండా ప్రభుత్వం తప్పకుండా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు అందిస్తుంది. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు చెల్లించాము. ఇంకేమన్నా ఈ వారం 10 రోజులు ఈ పెండింగ్లో, ఈ వారంలో 10 రోజుల మీరు పంపించిన బిల్లులు ఉంటే అవి కూడా ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుంది. ఈ ట్రాప్లో పడద్దు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ బీజేపీలు చేసే దుష్ప్రచారము. ఇవాళ పల్లెలు చాలా బాగా అభివృద్ధి జరిగినాయి. మీకు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మీకు చాలా మంచి పేరు వచ్చింది. దీన్ని మనం కొనసాగిద్దాం, ఈ అభివృద్ధిని కొనసాగిద్దాం, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోదాం. మరి పట్టణాల్లో, పల్లెల్లో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని పల్లె ప్రగతిని, పట్టణ ప్రగతిని ఈ విడత కూడా బాగా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏసీ బంద్ చేసింది, కరెంట్ పోయింది, ఇది జనరేటర్ ఇంకా ఫ్యాన్